నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ అండ్ ఫ్లేవరబుల్ గుత్తి వంకాయ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వంకాయ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మంచి ట్రీట్ అనే చెప్పొచ్చండి. ట్రెడిషనల్ ఫ్లేవర్స్తో, స్పైసీ మసాలాతో ఈ గుత్తి వంకాయని చేసి దమ్ చేయడం వల్ల ఈ బిర్యానీ చాలా అరోమేటిక్గా, టేస్టీగా అండ్ చాలా సూపర్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే హెవెన్లా ఉన్నట్టుంటుంది, అంత బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేయాలంటే కంప్లీట్గా వీడియోని చూసేసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 కప్పుల దాకా కూడా బాస్మతి రైస్ని వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత ఇవి ములిగేంత వరకు కూడా నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి 1/2 కప్ అంత వేరుశనగ గుళ్ళని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇలా దోరగా అయ్యేంతవరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ని కట్టేసుకుని ఆ ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా నువ్వులు, అలానే 1 టీ స్పూన్ నిండుగా జీడిపప్పులు, అలానే 2 టీ స్పూన్లంత ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్రని వేసుకుని ఇవన్నీ కూడా ప్యాన్లోనే ఉంచేసేయండి. ఆ వేడికి ఇవి కొంచెం వేడెక్కుతాయి, సరిపోతుంది. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని ఇలా ముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత ఉప్పు, 3 టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకోండి. ఇది మరీ స్పైసీగా ఉండదండి, మైల్డ్లీ స్పైసీతోనే చెప్తున్నాను. అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అంత బిర్యానీ మసాలా, 1.5 టీ స్పూన్లంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫస్ట్ కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు పోసుకుని దాంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు వేసుకుని ఈ నీళ్లు పక్కకు పెట్టుకుని ఒక 1/2 కిలో వంకాయలు తీసుకోండి. ఒక 14 నుంచి 15 వరకు కూడా వస్తాయి. నేను ఇక్కడైతే నల్ల వంకాయలు తీసుకున్నాను, మీరు ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకుని పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని కూడా ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి. దానివల్ల కలర్ అది మారకుండా ఉంటుందన్నమాట. అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయని తీసుకుని చూపిస్తున్న విధంగా నీళ్ళని పిండేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో లోపలంతా కూడా కూరేసుకోండి. ఇదే విధంగా అన్ని వంకాయల్ని కూడా రెడీ చేసుకోండి. వంకాయలోకి స్టఫింగ్ పెట్టిన తర్వాత మిగిలిన స్టఫింగ్లోకి 1 కప్పు దాకా కూడా చిక్కటి పెరుగును వేసుకోండి. ఈ పెరుగు గడ్డల్లా కాకుండా కవ్వంతో కానీ విస్కర్తో కానీ కలుపుకుని వేసుకోండి. ఇలా మసాలాలోకి వేసిన తర్వాత కూడా ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని సన్నంగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకుని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి. అవి వేడికి ఇంకాస్త కలర్లోకి మారుతాయి అన్నమాట. ఇప్పుడు నూనె అంతా కూడా మనకి ఎక్కువైపోతుంది కాబట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్లంత నూనె ప్యాన్లో కుంచుకుని మిగతాది పక్కకు తీసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని కూడా ప్యాన్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. 3 నిమిషాలు అయిన తర్వాత వంకాయలన్నిటిని కూడా రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపు కూడా మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఇలా వంకాయలు ముందు ఆయిల్లో మగ్గడం వల్ల వంకాయలు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా 2 వైపులా కూడా 3 నిమిషాలు అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పెరుగు మిశ్రమాన్ని వేసుకోండి. ఈ స్టేజ్లో గనక పెరుగు గెడ్డల్లా ఉంటే విరిగిపోతుంది. అదే గెడ్డల్లా కాకుండా ఈ విధంగా ఉంటే అస్సలు విరగదు. ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొక్కసారి దీన్ని జాగ్రత్తగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. మధ్యలో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఫైనల్గా ఈ వంకాయలన్నీ కూడా ఇలా చక్కగా ఆయిల్ తేరి ఈ మసాలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. వంకాయలు ఇప్పటికే 80% కుక్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద గిన్నెలోకి నీళ్లు పోసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ అంత షాహీ జీరా, 10 మిరియాలు, 2 మరాఠీ మొగ్గ, 1 జాపత్రి,
ఒక అనాస పువ్వు, ఒక పెద్ద యాలుక, ఒక 3 యాలకులు, 4-5 దాకా కూడా లవంగ మొగ్గలు, అలానే చిన్న దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకులు కూడా 4 వరకు వేసుకుని 2-3 దాకా కూడా పచ్చిమిరపకాయలని ఇలా చీరికలుగా కట్ చేసుకుని వేసుకుని, కొత్తిమీర అలానే పుదీనా, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకుని 2 టీ స్పూన్లంతా ఉప్పు వేసుకోండి. ఈ నీళ్లు మనం ఉప్పు చూస్తే గనక లైట్గా ఉప్పగా ఉంటే రైస్కి బాగా పడతాయి. అలానే మనం పక్కకు పెట్టుకున్న నూనె 1 టీ స్పూన్ దాకా కూడా వేసుకుని ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. నీళ్లు మరిగే లోపుగానే మనం దమ్ దేంట్లోకైతే వేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి వంకాయలన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు మనం దమ్ దేంట్లో అయితే వేసుకుంటామో దాంట్లోనే వంకాయలు డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాకి వీలుగా ఉంటుందని ప్యాన్లో కుక్ చేశాను. ఒక్కసారి ఇలా కుదుపుకుంటే సెట్ అవుతుందండి. దాంట్లోకి కొత్తిమీర, పుదీనా, అలానే ఉల్లిపాయలు సగం వరకు కూడా వేసేసుకుని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఈ లోపు నీళ్ళు ఇలా మరుగుతుండగా మనం నానబెట్టుకున్న రైస్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ అంతా కూడా 80% వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. 80% అంటే మనం బియ్యాన్ని తీసుకుని నొక్కి చూస్తే కనుక లైట్గా మెత్తగానే ఉండాలి. అలానే 3 ముక్కలు అయితే కనుక ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఈ విధంగా కుక్ అయిపోగానే మనం జాగ్రత్తగా నీళ్లు రాకుండా ఇలా చిల్లుల గిన్నెలోంచి తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న దాంట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా రైస్ అంతా కూడా వెంటనే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైనంతా కూడా చూపిస్తున్న విధంగా నొక్కుకోకుండా లైట్గా ఈక్వల్ చేసుకుని మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని 2-3 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకోండి. అలానే వేడిలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టడం కోసం ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నాను. ఇలాంటి సిల్వర్ ఫాయిల్ ఉంటే కనుక అస్సలు ఆవిరి అనేది బయటకు రాకుండా ఉంటుంది. అలా కాకుండా మీరు మామూలుగా మూత పెట్టుకోవాలనుకుంటే మూత పెట్టుకుని పైన ఏదైనా గనక బరువు పెట్టేసుకుంటే ఆవిరి అస్సలు బయటకు వెళ్ళదు. ఆవిరి బయటికి వెళ్తుంది అనిపిస్తే అక్కడ కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ ముద్దలాగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో మాత్రమే కనీసం 15 నిమిషాల పాటు దీన్ని దమ్ అవనివ్వండి. 15 నిమిషాలు అయిన తర్వాత వెంటనే తీయకుండా ఒక 20 నుంచి అరగంట వరకు కూడా పక్కకు పెట్టుకుని తర్వాత జాగ్రత్తగా ఒక పక్క నుంచి తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వంకాయలు మనం దమ్ చేసిన తర్వాత బాగా మెత్తగా ఏమీ అవ్వవండి. ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఒక్క వంకాయే కాదండి, అన్నీ కూడా అదే విధంగా అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపడం మర్చిపోకండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.